గోవా అంటే బీచెస్, పార్టీస్, రిసార్ట్స్ అంతే అనుకొని వచ్చా. కానీ ఈ గోవా జర్నీ నా ఒపీనియన్ మొత్తాన్ని మార్చేసింది. గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించని కొన్ని ప్లేసెస్, మాటల్లో చెప్పలేని కొన్ని మూమెంట్స్ ఇప్పటికీ నా మైండ్లో అలానే ఫ్రెష్గా ఉన్నాయి. మరి ఆ జర్నీని మళ్ళీ ఒకసారి కలిసి తిరుగుదాం. చలో ఈ వీడియోలో సౌత్ గోవాలో ఉన్న హిడెన్ ప్లేసెస్, క్రేజీ క్లిఫ్స్, ఇంకా ఏ మూలకి ఏముందో అంతా కలిసి చూసేద్దాం. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చెన్బైతిని వచ్చి ఈ స్పాట్కి నైట్ అంతా చేద్దాం. బాయ్. ట్రైన్ నెంబర్ 1702 హైదరాబాద్ నుండి వాస్కోడిగామా వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. హాయ్ గాయ్స్, సో మనం ట్రైన్లో ఉన్నాం. సో మనం ఆల్మోస్ట్ అయితే గుంటకల్ జంక్షన్ దాటినాం. చాలు ఉంది ట్రైన్ అంతా, ఫుల్ రష్ ఏం లేదు. మన డిన్నర్ వచ్చేసరికి వెజ్ మీల్స్. ఓకే, బెటర్. టైమ్ నైట్ అంతా అవుతుంది. ఇంకొక 4 hours అయితే గోవా రీచ్ అవుతాం. కానీ ఆతృత ఏమొస్తుంది, ఎట్లుంటుందని. రాత్రి అయినా కూడా వేసి చూస్తాను, ఏం కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ క్యాస్టిల్ రాక్ అనే స్టేషన్ దగ్గర ఆగింది ట్రైన్. ఆల్మోస్ట్ గోవా అన్నమాట. గోవా ఇంకా కర్ణాటక బార్డర్. చల్ల గాలి వస్తుంది. 2 అవుతుంది నైట్. ఈ బ్రో వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అంట. ఈ బ్రో మనకి వచ్చింది. సో ఈ బ్రో తోటి మనం ఇప్పుడు గోవాకి వెళ్తున్నాం. సరే, నేనైతే గోవాలో రీచ్ అయిపోయినా. మార్నింగ్ 5:30 అయింది. అంతా మబ్బు ఉన్నది. యాక్చువల్లీ రీచ్ అయిన 10 minutesకి నేను లేచిన. వాటర్ ఫాల్స్ కోసం చాలాసేపు చూస్తూ పడుకోకుండా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసిన, పావ్ బజ్జీ. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నా. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే నా ఫస్ట్ బీచ్కి వచ్చిన. దిస్ మై ఫస్ట్ బీచ్ ఇన్ గోవా. లుక్ ఎట్ ద వ్యూ, అసలు క్రేజీ. గాలి మాత్రం సూపర్ వస్తుంది. అయితే నాకు ఒక చెట్టు కనిపించింది. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పిళ్ళు బాదం చెట్టు అండి. ఇది కింద రాలిపోయి ఉన్నాయి. ఇదే ఆ చెట్టు ఇదంట. దీన్ని మొత్తం కొడితే దీంట్లో బాదం ఉంటుందంట. స్టెప్స్ ఎక్కి వస్తుంటే ఇక్కడ కనిపించింది.
ఇది హే టు బటర్ఫ్లై బీచ్. రోడ్డు మాత్రం చాలా డేంజర్ ఉన్నది. చూద్దాం. బటర్ఫ్లై బీచ్ 100 రూపీస్ టికెట్, ఒక 30 to 40 minutes ట్రావెల్. అది కూడా ఎట్లా అంటే మొత్తం తేడా రోడ్డింగా, అసలు కడుపులా లోపింది. చూద్దాం. అలా సౌండ్స్ అయితే వస్తున్నాయి కానీ ఎట్లుంటుంది ఏంటనేది తెలియదు. ఎక్కువ జనం లేదు, క్రౌడ్ లేదు, ఇది ఆఫ్ సీజన్ కాబట్టి. కాకపోతే నేను ఇప్పుడు ఎందుకు వచ్చినా అంటే నాకు ఇదే సరదా, ఇట్లనే ఉండాలని. అదనమాట స్టోరీ. బాగుంది ఇక చూడండి. దిస్ రోడ్ బాగుంది కదా, బాగుంది కదా గాయస్. గాయస్ కాదు, ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్. ఏం లేదు, డొల్లా ఏం లేదు బటర్ఫ్లై బీచ్. ఇంకా ఎండకి ఉన్న ఎనర్జీ కూడా పోతుంది. సో నేనైతే ఇప్పుడు కబోది రామా దగ్గరికి వచ్చిన. లిటరల్లీ సూపర్ అసలు. స్పాట్ 10/10 స్పాట్. ఇది గాలి అర్థమవుతుంది కావచ్చు మీకు ఆల్రెడీ. సో నేను ఇప్పుడైతే కబోది రామ ఫోర్ట్కి వచ్చిన. ఏమో ఇంకా జస్ట్ అయితే గోడలు చూసిన, ఇంకేం చూడలే. లోపలికి వెళ్తుంది ఇప్పుడే. మర్రి చెట్లు ఉన్నాయి ఈడ చూడండి. నాకు తెలిసి ఇది ఎక్కాలనుకుంటా. దిస్ ఇస్ అది మ్యాటర్. కబోది రామ ఫోర్ట్ అంట. ఏమో ఇది ఇక్కడ ఏమో ఉన్నాయి. దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇక్కడ పెట్టి ఇట్లా ఎవరన్నా ఇక్కడ ఎనిమిస్ వస్తే కాల్ చేస్తారన్నమాట. ఇది అది అందుకోసం అది ఇదే అనమాట. ఈ గ్యాప్లో పెడతారు ఇక్కడ. సో నాకు ఇక్కడ ఇంకోటి కనిపించింది. ఇక్కడ కిందికి స్టెప్స్ ఉన్నాయి. ఏమో తీట చూద్దాం. ఇక్కడ దాకా వచ్చినాం కదా, ఇంకొక 50 meters పోతే ఏమవుతుంది కదా. నేను కింద రాస్తా చూస్తా, మీరు నన్ను చూడండి. వావ్, ఇక్కడ ఒక రూట్ ఉంది, నేను మీకు చూపిస్తా. అది అనిపిస్తుందా మీకు? మీరు ఆ రోడ్డుని చూసారా? చూస్తే చేస్తానండి, చూడకపోతే చూపిస్తా. జరసేపు ఆగండి. ఇట్లా నేను ఎందుకు ఇట్లా అంటే స్లో ఉన్నా అంటే చూడండి ఎట్లుందో రోడ్డు. రోడ్డు కాదు, వే. వావ్, ఇక్కడ ఏముంది? ఆ గుంట నాకు ఉంది. సీ దిస్. బావిలా ఉంది బావి. ఆహాహాహా, ఇదే కబోది రామ ఫోర్ట్. బాగుంది, చాలా బాగుంది.
సో గైస్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. పార్ట్ 2లో మేము ఒక హిడెన్ బీచ్ కోసం గూగుల్ మ్యాప్స్లో కూడా సరిగ్గా కనిపించని రూట్ వెతుక్కుంటూ అడవి లాంటి చెట్లను దాటుకుంటూ వెళ్ళాం. అండ్ ఇంకో వ్యూ పాయింట్ దగ్గర గోవా లోకల్స్ని కూడా కలిసాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ బీ బ్యాక్ సూన్. ఫుల్ మబ్బులు మేము ఎక్కడో పైన పైన